హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. డిఎన్డి అయితే మీరు ఆల్రెడీ యాక్టివేషన్ చేసుకో ఉంటారు, కానీ కాల్స్ అయితే కంటిన్యూగా వస్తుంటాయి కస్టమర్ కేర్ నుంచి, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి, సమ్ ఆటోమొబైల్ నుంచి అయినా కానీ. సో ఇవి కంటిన్యూగా వస్తున్నాయంటే మీకు ఒక డౌట్ రావచ్చు, నా మొబైల్ డిఎన్డీలో ఉందా లేదా అనేది. అదేవిధంగా మీకు కానీ ఫుల్లీగా కాకపోయినా కానీ కాల్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు ఏంటి అంటే వాళ్ళు కాల్ చేసే నెంబర్స్ పర్సనల్గా నెంబర్స్ అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది, అందువల్ల కూడా కాల్స్ వస్తుంటాయి. సో నేను చెప్పే ఈ అనదర్ వే ఏంటి అంటే మీరు చెక్ చేసుకోవచ్చు డిఎన్డీలో ఉందా లేదా, లేదంటే డిఎన్డీలో ఉన్నదాన్ని తీసుకోవచ్చు, ఫుల్లీగా కాకపోయినా ఫుల్లీగా చేసుకోవచ్చు, పార్షియల్గా కూడా బ్లాక్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అయితే 2 వేస్లో చేసుకోవచ్చు. జియోకి అయితే జియో అప్లికేషన్ నుంచి, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ అప్లికేషన్ నుంచి. నేనైతే ఇక్కడ జియో అప్లికేషన్ ఓపెన్ చేశాను, మై జియో. నెక్స్ట్ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్ అనేది టైప్ చేసిన తర్వాత సర్వీస్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది. జస్ట్ మీరు సర్వీస్ సెట్టింగ్స్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఆల్రెడీ డిఎన్డీలో ఉంటే ఫుల్లీ బ్లాక్డ్ అనే ఆప్షన్ గ్రీన్లో ఉంటుంది. నెక్స్ట్ కింద సేవ్ అనే ఆప్షన్ గ్రే అవుట్లో ఉంటుంది, అంటే హైలైట్ కాదు. సో ఇది ఫుల్లీగా బ్లాక్ కాకపోయినా మీకు కాల్స్ వస్తాయి. అదేవిధంగా పార్షియలీ బ్లాక్లో ఉన్నా కానీ మీరు ఫుల్లీ బ్లాక్లో పెట్టుకోవచ్చు, లేదంటే డిఎన్డీలో ఉన్న నెంబర్ని తీసేసుకోవచ్చు. ఎందుకు తీసుకుంటారంటే సమ్టైమ్స్ మీరు ఏదైనా లోన్స్కి అప్లై చేసినా, క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా కానీ బ్యాంక్ నుంచి అయితే మీకు ఒక వెరిఫికేషన్ కాల్ రావాలి. ఆ కాల్ అనేది డిఎన్డీలో ఉంటే మ్యాక్సిమం రావు, ఎందుకంటే బ్యాంక్ కాల్స్ కాబట్టి. అలాంటి సిచ్యువేషన్లో మీరు డిఎన్డీలో తీసేయాల్సి ఉంటుంది. జస్ట్ ఆప్షన్ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉంది. సో తీసేసిన తర్వాత మళ్ళీ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు డిఎన్డీని. సో ఈ ప్రొసీజర్ అనేది మైజియో అప్లికేషన్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇది సింపుల్ థింగ్. జస్ట్ ఎవరన్నా కానీ మీకు చేసుకోవాలనుకున్నా, లేదంటే ఆల్రెడీ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ వే అయితే ఉపయోగపడుతుంది. సో ఎవరన్నా చేసుకున్న వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని చెప్పి అయితే నేను వీడియో చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.